ఇదిలా ఉంటే తిరుపతి తొక్కిస్లాట ఘటనలో మృతి చెందిన ముగ్గురు బాధిత కుటుంబ సభ్యులకు టీటీడీ ఎక్స్ గ్రేషియా చెక్లను అందజేసింది. విశాఖపట్నం జిల్లా కంచరపాలెంలో మృతుల కుటుంబాల నివాసాలకు వెళ్లిన టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీనివాసరావు, హోంమంత్రి వంగలపూడి అనిత, స్థానిక ఎమ్మెల్యేలు ఈ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను ఓదార్చారు. తిరుపతి ఘటన దురదృష్టకరమన్నారు హోంమంత్రి అనిత. 6 చనిపోతే అందులో 4 ఉమ్మడి విశాఖకు చెందిన వారని చెప్పారు. బాధిత కుటుంబాలకు చెక్కులు ఇవ్వడమే కాకుండా వారికి అండగా ఉంటామని తెలిపారు. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. ఆ ఇన్సిడెంట్ లో ఏదైతే ఆ తొక్కిసలాటలోని ఆసులు బాసారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అండగా ఉండాలి, అదేవిధంగా తిరుపతి దేవస్థానం అండగా ఉండాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి తిరుపతి దేవస్థానం నుంచి బోర్డు సభ్యులు 6 బోర్డు సభ్యులు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, లోకల్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారు, అదేవిధంగా మేము అందరం కూడా కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఉమ్మడి విశాఖ నుంచి 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ 4కి కూడా మొత్తం 6 ప్రాణాలు కోల్పోతే అందులో 4 మన విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి వాసులు, మన 3 వైజాగ్